అయితే నేను పాటలు కూడా పాడతాను. మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని ఎలుగవుతారు, ఇలా వెళ్తారు. సో ఎందుకంటే ఎందుకు పాట పాడానంటే వేటగాడి సినిమాలో మీరు చూసి ఉంటారు. ఒక కొండ మీద కోవులమ్మ కోడల కోవుల అంటే ఒక అప్పట్లోనే ఒక ట్రైబల్ గురించి పాడిన పాట అన్నమాట. ఒక్క నిమిషం ప్లీజ్. సో అదనమాట. అయితే ఈయనకి అంటే నేను క్యాస్ట్ గురించి కాదు, ఇలాంటి ఇంత చిన్న ఊర్లో పుట్టి కూడా చదువుకొని ఫార్మసిస్ట్ గా ల్యాబ్ టెక్నీషియన్ గా ఎంతో డెవలప్మెంట్కి వచ్చారంటే వాళ్ళ ఒక పట్టుదల ఉంది. మరి అందరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ మంచి వాతావరణంలో ఉన్న ప్రతి ఒక్క చెల్లి కూడా బాగా చదువుకొని పైకి రావాలని మనస్ఫూర్తి కోరుతున్నాను. ఈ సందర్భంగా వారికి నా యొక్క ఆశీస్సులు, దివ్యాశీస్సులు తెలియజేస్తున్నానండి. అలాగే ఈయన ఏం పాడుతున్నాడంటే ఆ అమ్మాయిని చూసి, నన్ను దోచుకుందొట్టే వన్నెల దొరసాలు అనగానే అమ్మాయి కన్నులలో దాచుకుంది నిన్ను నా సాగు, నిన్ను నా సాగు, నన్ను దోచుకుందొట్టే అనగానే అంతే సార్. ఏ నాటిది మన బంధం ఎరుగరాని అనుబంధం, ఏ నాటిది మన బంధం ఎరుగరాని అనుబంధం, ఎన్ని యుగాలైనా ఇది ఎగిరిపోని గంధం, ఎగిరిపోని గంధం, నన్ను దోచుకుందువటే. సో ఈ చిన్న అవకాశం వచ్చినటువంటి అమ్మాయి తల్లిదండ్రులకి అబ్బాయి తల్లిదండ్రులు కూడా నా యొక్క హ్యాపీగా, నేను అంటే సింగర్ అండి, డాక్టర్ కమ్ సింగర్ కమ్ ఫోటోగ్రాఫర్ అండి, యాక్టర్. మల్టీప్లెక్స్ కాదు, మల్టిపులే. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మరి నా మాట వచ్చేది అందరూ చప్పట్లు పెట్టింది, ఆ చప్పట్లు తీయలేదు నాకు మిగిలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్.